ఈవినింగ్ అండి మార్నింగ్ ప్రతిరోజు ఉండే పనే కదా. అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట, నీకు టైం ఎక్కడ ఉంటుంది అసలు వీడియోస్ చేయడానికి, జాబ్ చేస్తావు యూట్యూబ్ చేస్తున్నావు అని అడిగితే నేను అన్నాను, నాకు జాబ్ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఇది యూట్యూబ్ అనేది జస్ట్ ఫ్యాషన్ అంతే, చెయ్యాలి అంతే, ఇష్టం. అంటే మనకి ఇష్టమైన పని మనం చేస్తే టైం తీసుకుంటున్నా. మమ్మీ ఛాయ్ అవుతుంది చూడు ఒకసారి, టీ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా బాసన్ తోముకుంటా ఛాయ్ పెట్టుకొని మంచిగా సాయంత్రం బాసన్ తోమినాక ఛాయ్ తాగుతా, ఫీల్ బాగుంటుంది కదా. పనంతా అయినాక ఒకసారి మళ్ళీ ఇక వంట అయితే చేయాలి. వంట ఏం చేయాలి అర్థమవుతలేదు. అయితే నేను ఏమంటున్నా అంటే, జాబ్ చేస్తూ యూట్యూబ్ చేసే వాళ్ళ గురించి అండి, అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేసినాను. నేను కూడా జాబ్ చేస్తాను, డైలీ 8 hours జాబ్కి పోతుంది, 2 hours జర్నీకి పోతుంది. టైం ఉన్నప్పుడే చేసుకుంటాను. అంటే మా ఇంట్లో మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తాడు, అత్తమ్మ మామయ్య వాళ్ళు, ఇంకా ఇక మా పాప కూడా వీడియో తీస్తుంది, వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే బాసన్లు అయితే అయిపోయినాయి, తోమేసినాను. అదేంటో మన పని మనం చేసుకుని మన ఇంట్లో మనం వీడియోలు చేసుకుంటే కూడా పక్కలకు బాధ అవుతుంది. ఆయన ఏం బాధ పడకురు, అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మీ పనులు మీరు చేసుకొని హ్యాపీగా యూట్యూబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇల్లు ఉడుద్దాము, తర్వాత బట్టలు మడత పెడదాం. మొన్న బోనాల పండుగ మస్తు బట్టలు అయినాయి, అవన్నీ విండిన, ఇప్పుడు అవన్నీ మడత పెట్టాలి, సరేనా. కమ్ అయితే ఇవాళ మార్నింగ్ షిఫ్ట్ పోయి వచ్చిన అనమాట, అందుకే కొంచెం లేట్గా పడుకున్నా వచ్చి, లేకపోతే ఈ టైం వరకు అన్ని పనులు అయిపోయాయి. 4 o'clock వస్తాను, వచ్చి ఇంట్లో పని అంతా వేసుకుంటాను. ఇవాళ యాక్చువల్గా ఇంకా లేట్ అయిపోయింది, పడుకున్నా. ఇప్పుడు ఇందాక లేచిన ఉంటాను, అందుకే మెల్లగా వేసుకుంటున్న పని. పిల్లలైతే బెడ్రూమ్లో మొత్తం చూడండి దుంకి 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 చిన్నపిల్లలు లెక్కన ఆడతారు అనమాట. మా పిల్లలు పెద్దోళ్ళే కానీ చిన్నపిల్లలు లెక్కన ఆడతారు, అక్క తమ్ముడు మొత్తం రచ్చ చేస్తారు. ఇల్లు అయితే ఉడుస్తాను. అయితే నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, కొంతమంది ఫీల్ అవుతారు అనమాట, పని కొంపదీసి వాళ్ళ హస్బెండ్ చేస్తున్నా ఏంది అని అనుకుంటున్నాను అనమాట. అంటే చేస్తాడు, చేయడని అంటలేను, హెల్ప్ చేస్తాడు. కాకపోతే నేను కూడా చేస్తాను, నా పనులు చేసుకుంటూ నేను యూట్యూబ్ చేస్తున్నాను చెప్పడానికి వీడియో పెడుతున్నాను. అంటే యూట్యూబ్ కోసం మీరు ఒక్కరోజు చేసిందని అనుకున్నారు, డైలీ రొటీన్ నా వర్క్ ఇలాగే ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ బట్టలు సెగ్రిగేషన్ చేద్దాము, అంటే ఎవరి బట్టలు ఏంటి అని ఫస్ట్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత మడత పెడదాము. ఇదైతే మా పాపది లంగా, బోనం ఎత్తుకుందమ్మా, ఇది వేసుకొని ఆమె లంగమని వేసుకుంది, వద్దంటే ఈయనది ఇది వేసుకొని బోనం ఎత్తుకుంది. దాన్ని ఫస్ట్ సెగ్రిగేషన్ చేసిన తర్వాత మడత పెడదాము. అయితే నేను ఏమంటున్నంటే, ఈరోజు డైలీ పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేయండి. అంటే ఎలాగైనా సరే వాళ్ళతో ఏదో ఒక టాపిక్ మాట్లాడండి, వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయండి, ఓకేనా. బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంకా ఇవి ఒక్కటి చేసేస్తే నా సాయంత్రం వర్క్ అయితే అయిపోతుంది. చాయ్ పెట్టినా కదా చాలాసేపు అవుతుంది, కొంచెం చాయ్ తాగాం. హెడేక్గా కూడా ఉంది కొంచెం, ఇవాళ ఎట్లాగో మార్నింగ్ నుండి కొంచెం హెడేక్తోనే వెళ్ళిన ఆఫీస్కి. 3 days వెళ్ళలేదన్నమాట, బోనాల పండుగ అయింది కదా, పండగకి ఇంట్లోనే ఉన్నా. అదేందో స్కూల్కి అదే ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్ డే అంటే, పిల్లలు ఫస్ట్ రోజు స్కూల్కి పోతే ఎట్లా చేస్తారో అట్లా మా ఆయన అయితే బలవంతంగా తీసుకొని బస్ కాడ పడేస్తాడు. ఆఫీస్ బస్ ఎక్కినాక ఇక కొంచెం బస్ ఎక్కినాక ఇక ఏం చేయలేం కదా, ఇక అట్లా మూడు మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఒక్కరోజు పోయినామంటే కథం, ఇక మళ్ళీ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ డే నుండి ఇక మళ్ళీ ఆ మూడు ఉండదు. కాకపోతే 2 days అట్లా 3 days ఆఫీస్కి పోతే అస్సలు పోతుంది కదా నాకైతే. ఓకే, ఈ చీర కట్టుకునే బోనం ఎత్తుకున్నా, చూసే ఉంటారు కదా వ్లాగ్స్ పెట్టిన ఈ చీర పైనే. ఇవన్నీ మళ్ళీ ఐరన్ చేసి లోపల పెట్టాలి. అదేంటో బీరువా నిండా చీరలు ఉంటాయి కానీ వేసుకోనికి టైం ఉండలేదు. లేడీస్కి అందరికి అట్లనే ఉంటారు, బీరువా ఫుల్ ఉండాలి, అప్పుడే మనసు హ్యాపీగా ఉంటుంది. నైటీ మాత్రమే వేసుకోవాలి. ఇక ఆఫీస్కి అయితే డ్రెస్లు వేసుకోవద్దాం అనుకో, చీరలు కట్టుకోం కదా రెగ్యులర్గా, ఫ్రీగా ఉండవు కదా, ఇక నైటీలు మాత్రం వేసుకొని తిరగాలి. ఇక ఇట్లాంటి చీరలు అప్పుడప్పుడు కట్టుకోవాలి, అప్పుడే మనల్ని స్పెషల్గా చూస్తారు. బాసనలు అయితే సదరేస్తున్నా, నా పని అయితే అయిపోయింది. మీ పని అయిందో లేదో నాకు తెలియదు.
ఈ పని అయ్యాక చూడండి వీడియోస్, ఖాళీగా అంటే వర్క్ వదిలేసి ఏం చూడకండి. నేను చేసుకుంటలేమ్మా, మళ్ళీ డాడీకి చెప్పడానికి మా అమ్మ పని చేయించింది నాతో. కానీ చిన్న పని చేస్తుంది. ఎప్పుడైనా ఇల్లు నువ్వు కన్నాను అనుకో కథ నూకుతుంది. ఇక వాళ్ళ డాడీ రాగానే ఓవర్ ఎక్సైట్ అనమాట. డాడీ డాడీ నేను పని చేసిన మమ్మీ నవ్వి, ఏంది నేను చేసి పెట్టాలి, నా బిడ్డ కూడా చేయాలి నీకని అంటాడు ఆయన. ఆడపిల్లకి పని నేర్పొద్దా చెప్పండి మీరే? నేర్పియాలి కదా. 12 years ఉంది, నేర్చుకోవాలి కదా ఒక్కొక్క వర్క్. నేనేం వంట చేయమంటున్నానా? ఇల్లు ఉడవడము, టీ పెట్టడము, బట్టలు మడతలు, గవ్వే కదా మనం చెప్పే పనులు. నేనైతే ఆ ఏజ్లో వంట కూడా తాగిన ఛాయ్. నేనైతే ఛాయ్ తాగుతున్నాను. టీ తాగేసి వంట చేస్తాను. ఈరోజు ఇలా నా సాయంత్రం గడిచిపోయిందండి. మీ సాయంత్రం ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.